ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మన టీవీ స్క్రీన్ పై చెన్నైలో ప్రస్తుతం టీవీకే పార్టీకి సంబంధించిన ఒక కీలక రాజకీయ సమావేశాలు అయితే కొనసాగుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. మరి తాజా సమాచారం ప్రకారం ఒకసారి చూసుకున్నట్టయితే మొత్తం 5 ప్రధాన సమావేశాలు అయితే జరుగుతున్నాయి అని తెలుస్తోంది. మరి ప్రధానంగా చర్చలలో ఉన్న అంశాలు కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే విజయ్ మరియు పార్టీ ముఖ్య నేతల సమావేశం కూడా చాలా జోరుగా జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ మద్దతుపై చర్చలు, అన్నా డిఎంకే నుంచి వచ్చే అవకాశాలపై వ్యూహాలు, గవర్నర్తో తదుపరి భేటీ కూడా సిద్ధంగా ఉంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు కోసం సంఖ్యాబలం, మెజార్టీ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. మరి ఇప్పటికే విజయ్ రెండోసారి గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ని కూడా కలిసినట్లుగా సమాచారం తెలుస్తుంది. మరి టీవీకే పార్టీకి ప్రస్తుతం 113 మంది అయితే ఎమ్మెల్యేలు మద్దతు ఉంది అని, ఇంకా 5 మంది అవసరము అనేది వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే చెన్నైలో వరుసగా రాజకీయ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. అలాగే టీవీకే కోర్ కమిటీ సమావేశం మిత్రపక్షంలో జరుగుతున్న చర్చలు కావచ్చు, లేకపోతే భద్రతా ఏర్పాట్లపై ఉన్న ఉన్నత స్థాయి సమావేశాలు కూడా ఇక్కడ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే డిఎంకే నేత పళనిస్వామి కూడా ప్రస్తుతం తన పార్టీ ఎమ్మెల్యేలతో వరుసగా అత్యంత కీలక సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలలో ఇదే ఇప్పుడు తమిళనాడులో ఒక పెద్ద హాట్ టాపిక్ గా అయితే మారింది. ఇక పళనిస్వామి కూడా తన 47 మంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలను పాండిచేరి సమీపంలో ప్రైవేట్ రిసార్ట్ కు తరలించి మరి ఒక గోప్య సమావేశాలు అయితే ఇక్కడ నిర్వహించారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. టీవీకే అధినేత విజయ్ కు మద్దతు ఇవ్వాలా వద్దా అన్న అంశంపై కూడా అన్నా డిఎంకేలో విభేదాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక్కడ కొన్ని నివేదికల ప్రకారం చూసుకున్నట్లయితే అన్నా డిఎంకేలో సుమారు ఒక 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని సమాచారం అయితే తెలుస్తుంది. అయితే పళనిస్వామి మాత్రం దీనికి ఆసక్తి చూపెట్టలేదు అని అయితే చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే అన్నా డిఎంకే అధికారికంగా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వము అని అయితే స్పష్టంగా తెలిసింది. మరి టీవీకే పార్టీ ప్రస్తుతం 108 స్థానాలు గెలిచి కాంగ్రెస్ మద్దతుతో సంఖ్య అంటే 113కు చేరినా కానీ ఇంకా మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ అయితే ఇంకా రాలేదు. సో దానికోసం అంటే మ్యాజిక్ ఫిగర్ రావడానికి ఇంకా 5 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది అన్నట్లుగా తెలుస్తుంది. అయితే అన్నా డిఎంకే రాజకీయ వర్గాలలో కూడా చూసుకున్నట్టయితే హాట్ టాపిక్ గా మారుతుంది ఏదైనా సరే. ఇదే సమయంలో డిఎంకే మరియు అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. తమ 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు అని అయితే టీవీకే వర్గాలు చాలా స్పష్టంగా హెచ్చరించినట్లుగా అయితే వార్తలు వస్తున్నాయి. మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే చెన్నై, పుదుచ్చేరి ప్రాంతాలలో రాజకీయ చర్చలు అత్యంత ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. గవర్నర్ నిర్ణయం, అన్నా డిఎంకే ఎమ్మెల్యేల తుది వైఖరి ఇవే ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి. మరి చూడాలి నిజంగా అన్నా డిఎంకే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు టీవీకేకి సపోర్ట్ చేస్తారా లేదా, లేకపోతే అన్నా డిఎంకే కలిసే అవకాశాలు ఉండొచ్చా, అంటే కేవలం ఓన్లీ మన విజయ్ని టార్గెట్ చేయడానికి మాత్రమే ఇవి రెండు కలుస్తున్నాయా, కలవట్లేదా, అసలు ఏ ఎమ్మెల్యే టీవీకేకి సపోర్ట్ చేసే అవకాశం ఉండొచ్చు, లేకపోతే డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఈ 2 పార్టీలు కలిసినప్పటికీ కూడా ఇంకా మ్యాజిక్ ఫిగర్ 118 అయితే రాని వైఖరిలో మరి టీవీకే నుంచి ఎమ్మెల్యేలను కూడా ఈ డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు ఏమైనా తీసుకునే అవకాశం ఉన్నదా అన్నది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూసినప్పటికైతే నిన్నటి నుంచి ఆల్రెడీ నిన్ననే మన సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం అయితే జరగాలి, కానీ జరగకపోగా రెగ్యులర్ గా పోస్ట్ పోన్ జరుగుతుంది. కాబట్టి గవర్నర్ ఏదో ఒక రీజన్ చెప్పి దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు. కాబట్టి మరి గవర్నర్ సపోర్ట్ అసలు ఎవరికి ఉంది, లేకపోతే సెంట్రల్ నుంచి బీజేపీ ఏమైనా చేస్తుందా అన్నది కూడా మనం చూడాలి. అయితే ఇక్కడ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరి డిఎంకే, అన్నా డిఎంకే కలిసినప్పటికీ కూడా 118 సీట్లు అయితే రావు. మరి ఇండిపెండెంట్ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ ని కావచ్చు, మరి వేరే ఈ కమ్యూనిస్ట్ పార్టీలను కూడా ఏమైనా టార్గెట్ చేస్తుందా అన్నది కూడా మనం చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా తమిళనాడులో నిమిషానికి అయితే రాజకీయాలు మారుతున్నాయి. నిజంగా అసలు విజయ్ సీఎం అవుతాడా లేదా అన్నది కూడా ఇక్కడ ఉత్కంఠంగా మారుతుంది. జనరల్ గానే ఎలక్షన్స్ వచ్చిన అంటే రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి అందరూ కూడా సీఎం విజయ్ అనేది ఫిక్స్ అవ్వడం జరిగింది. కానీ అసలు ఇది అవుతుందా లేదా అన్నది కూడా ఇప్పుడు కొంచెం సస్పెన్స్ గా మారుతుంది. ఎందుకంటే విజయ్కి డైరెక్ట్ గా అంటే విజయ్కి 107 సీట్లు వచ్చినప్పటికీ కూడా దాని తర్వాత 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు డైరెక్ట్ గా ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఇంకొంతమంది ఎమ్మెల్యేల అవసరం ఉన్నప్పటికీ ఎవరైతే అంటే డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలను అయితే చాలా గట్టిగా పట్టుకున్నారు. వాళ్ళ సమావేశాలు జరుగుతున్నాయి. సో వాళ్ళైతే ఇటుకెళ్ళి
టీవీకేకి సపోర్ట్ చేయడానికి అయితే రెడీగా లేము అన్నట్లుగా చేస్తుంది. మరి చూడాలి అసలు ఏం జరుగుతుంది అన్నది. ఒకలేవి కాకపోతే మరి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, లేకపోతే ఈ ఏవైతే ఉన్నాయో ఇండిపెండెంట్ పార్టీలు, అవి టీవీకేకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్లుగా నిన్నటి వరకు వచ్చిన వార్తలే. అసలు ఈ రోజు ఏమైంది, వాళ్ళు కూడా అసలు టీవీకేకి సపోర్ట్ చేయకుండా ఉన్నారా, లేకపోతే టీవీకే ఎమ్మెల్యేలే ఇక్కడ టీవీకేలో రాజీనామా చేసే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయి అన్నది కూడా మనం చూడాలి. సో ఓవరాల్ గా అసలు మీరేమనుకుంటున్నారు ఈ అంశం మీద అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.